ఇలా సత్యభామ యుద్ధం చేసేసరికి జరిగిన పరిణామం ఏమిటంటే, నరకాసురుడు సైన్యానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు, పారిపోవడం ప్రారంభించారు మొత్తం అంతా. ఇంచుమించు వాడు ఒక్కడే మిగిలాడు. 18వ రోజున శల్యుడు కూడా చనిపోయాక మిగిలిన దుర్యోధనులాగా సైన్యంలో వాడు ఒక్కడే మిగిలేలా ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ పోతున్నారు ఖచ్చితంగా. అది చూసి ఆశ్చర్యమైన పద్యం రాస్తున్నారు అక్కడ. శంపాలతాప బెడిత పుటంపరచే ఘోర దానవానీకంబుల్ పెంపరి సన్నాకంబుల సొంపరి భూసుతుని వెనక చొచ్చన్ విచ్చెన్ శంపాలతాభ. శంపాలత అంటే మెరుపు తీగ, శంప అంటే మెరుపు, లత అంటే తీగ. అప్పుడు చమక్ 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 అని బాణం వేసినప్పుడు చమక్ చమక్ అని మెరుస్తుంటే ఆవిడ కంటికి కనపట్ల, బాణం దెబ్బ తగులుతోంది కానీ దెబ్బ తగులుతోంది, మనిషి కనపట్లేదు వాడికి. అందుకని శంపాలతలాగా మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్న సత్యభామ బెడితపుటంపరచే, భయంకరమైన అంపర. ఎంత చక్కని తెలుగు మాట. అమ్ము అంప, వేము వేప, నాము నాప, పాము పాప, అమ్ము అంప. అంపర అంటే బాణ సమూహం, అమ్ము అంటే బాణం. భయంకరమైన బాణాలు వేసేసరికి బెడితపుటంపరచే ఘోర దానవానీకంబుల్, ఘోరమైనటువంటి దానవ సైన్యం అంతా కూడా పెంపు కోల్పోయింది. సన్నాకంబుల సొంపరి, ఆ ప్రయోగం చూడండి. పెంపరి సన్నాకంబుల సొంపరి, మొత్తం మీద దొంప తెగింది అంతే లెక్క. ఆ సైన్యం పెంపు కోల్పోయింది. అంతేకాదు సొంపు కోల్పోయింది. ముఖాలు చెక్కేసింది, ముక్కులు చెక్కేసింది, చెవులు కోల్పోయారు. మొయ్యో అంటున్నారు. సంగీతం బాగా వినేవాళ్ళు ఇలా అంటారు చూడండి, అలాగా. ఎందుకంటే చెవి పోయింది, అంతకంటే ఇలా. అందుకే సంగీతానికి ఒక మాట వచ్చింది, గమనించండి. నాకు ఆ పాట అంటే చెవి కోసుకుంటా, నాకు ఎప్పటికీ అర్థం కాదు. చెవి కోసుకోవడం ఎందుకు, శుభ్రంగా వినచ్చు కదా. అదేమి జాతీయం అండి? జాతీయాల వెనక్కి పెడితే అసలైన రహస్యాలు తెలుస్తాయి. చెవి కోసుకోవడం ఏమిటి? బాలసుబ్రహ్మణ్యం గారు, బాలమురళీకృష్ణ గారు పాట అంటే నేను చెవి కోసుకుంటా. నువ్వు చెవి కోసుకుంటే ఆయన ఏమైనా ఆనందిస్తాడా? వినచ్చు కదా. ఎందుకు వచ్చిందంటే, సంగీతం బాగా ఇష్టమైన వాళ్ళు అలా చెవులతో వింటూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఈ వంకరగా ఉండి డొప్పలుగా ఉండడం వల్ల ఇంకా సరిగ్గా వినపట్ల. ఇది కోసేసుకుంటే డైరెక్ట్ హోల్లోకి వెళ్ళిపోతుంది కదా, అది చెవి కోసుకోవడం. దాని వెనకాల ఉద్దేశం అది చెవి కోసుకోవడం. లేకపోతే కోసుకోవడం ఎందుకంటే శుభ్రంగా ఉండక వెనక వాడికి అనిపిస్తుంది ఆ మమకారం కారణంగా, ఏమిటో దేవుడు ఇలా పెట్టాడు, ఇలా వంకరగా ఉండడం వల్ల ఇంకా సరిగ్గా వెళ్ళి ఇది కోసేస్తే ఒకటి అసలు ఇంక వినపడదు అప్పుడు వాడికి. కానీ వాడు పిచ్చి అలా ఉంటుంది అంతే, మోజు అంటే. అందుకే చెవి కోసుకోవడం అంటారు సంగీతం. అలాగే చెవులు తెగాయి, ముక్కులు తెగాయి, కాళ్ళు తెగాయి, వేళ్ళు తెగాయి. ఆ రకంగా వాళ్ళు పెంపరి సన్నాకంబుల సొంపరి చొంపరి భూసుతుని వెనక జొచ్చెన్ విచ్చెన్. నరకాసురుడి వెనకాల పరిగెట్టి, స్వామి రక్షించు, స్వామి రక్షించు, ఈవిడితో యుద్ధం మేము చేయలేకపోతున్నాం, నువ్వు చేసుకోవయ్యా, మేము కృష్ణుడితో మేమేం చేస్తామయ్యా అని వాడిని శరణు వేడారు. ఇప్పుడు కృష్ణుడు లేచాడు. ఎందుకోసం? కర్మఫలం అనుభవించాలి. కానీ సత్యాదేవి చేతుల్లో నరకాసురుడు చావడానికి వీల్లేదు, తన చేతుల్లోనే పోవాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆ తల్లికి వీడు కుమారుడు అన్న విషయం తెలిస్తే ఇక సత్యాదేవి కోలుకుంటుందా? ఎంత తప్పు చేశాను, అనవసరంగా అడిగాను, అనవసరంగా వెళ్ళి నా కొడుకుని నేను చంపుకుంటానా? ఈ జన్మలో వాడైనా నా కొడుకే కదా, నేనెలా చంపుకున్నాను? కృష్ణుడు అన్నీ తెలిసిన వాడైనా చెప్పొద్దా? నా చేతే బాణం వేయించి చంపించాడు అని రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ పని మనిషితో వీడు చెప్పేదేనేముంది ఇక్కడ? పొద్దున్న రాగానే పని మనిషితో చెప్పేస్తుంది, మా ఆయనంటే అనుకుంటా, మా అబ్బాయిని నా చేత చంపించు అని చెప్పేస్తుంది. ఆ అపరింద రాకుండా కృష్ణుడు ఏం చేశాడంటే, ఈ సైన్యం మొత్తం పారిపోవడం మొదలెట్టేసరికి సత్యని చూసి కొమ్మా, మరొక అద్భుతమైన పద్యం. లేమా ధనుజుల గెలువగలేమా అన్నట్టే, కొమ్మా దానవనాథుని కొమ్మ అఘవమునకు దొలగే, కొమ్మా దానవనాథుని కొమ్మ అఘవమునకు దొలగే, గురు విజయము గై కొమ్మ మెచ్చి తిని ఇచ్చెద కొమ్మ ఆభరణములు నీవు కోరిన వెళ్ళన్. కొమ్ము అనే పదానికి తెలుగులో ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్నింటినీ ఉపయోగించుకున్నాడు. భాషని సంపూర్ణంగా ఆస్వాదించడం అంటే అది. ఒక పండితుడు అంటే అది, కవి అంటే అది. సంపూర్ణంగా ఆస్వాదించాలి. ఎంతసేపు ఇంగ్లీష్లో మీరు కనిపించండి, నీరు అని చెప్పండి, ఏమంటారండి ఇంగ్లీష్లో? వాటర్. నో అదర్ వర్డ్ ఈజ్ దేర్, వాటర్. మరి తెలుగులో ఎన్ని ఉన్నాయి? ఆపస్త్రీ భూమిని వారి శరళం కమలం జలం పయక్కీలాలం అమృతం జీవనం భువనం వరం కబంధమదకం బాధ పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయ పానీయ నీర క్షీరాంబుశంబరం కృపీటక్కాండమస్త్రీశ్చ జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరస త్రిషుద్వే ఆప్యం అమ్మయం. అమ్మయ 32 మాటలు ఉన్నాయి. ఇవి సంస్కృతాన్ని ఇంకా తెలుగు కలుపు నీరు అంటున్నాం. 40 మాటలు ఉంటాయి. ఏది గొప్ప భాష? ఏది గొప్ప భాష?
పక్షి అనడానికి ఇంగ్లీష్లో బరడు, ఇంకేం లేదు, రెండో మాట లేదు ఇక్కడ. ఖగే విహంగ విహగ విహంగ విఘాయ శాఖ శకుంతి పక్షి శకుని శకుంత శకున ద్విజాక 12 పదాలు ఉన్నాయి. ఇది తెలుగు సంస్కృతాల గొప్పతనం. మన దేశీయ భాషల్ని మనం కాపాడుకోవాలి, దేశీయ భాష. ఇక్కడ కొమ్ము అన్నమాట, కొమ్మ అంటే స్త్రీ. పూల కొమ్మ ఎలా ఉంటుందో స్త్రీ అలా ఉంటుంది, అందుకని వర్ణించాడు. కొమ్మ దానవనాధుని కొమ్ము ఆఘవమునకు తొలగే. కొమ్ము అంటే సైన్యం. ఆ నరకాసురుని యొక్క సైన్యం మొత్తం యుద్ధం విడిచి పారిపోయింది. చూసావా, ఇంకా యుద్ధం చేస్తే బాగుండదు. క్షత్రియుల నియమం ఏమిటంటే పారిపోయేవాడిని చంపకూడదు, శరణు అని పాదాల మీద పడినవాడిని చంపకూడదు, భయపడుతూ నన్ను చంపుతావా అని ఏడుస్తున్న వాడిని చంపకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి లెక్క. వేటకి నియమాలు ఉన్నాయి, యుద్ధానికి నియమాలు ఉన్నాయి. అడ్డగోలుగా చంపకూడదు. కొమ్మ ఆకవమనకు తొలగి. శత్రు సైనికులు పారిపోతున్నారు, పారిపోతున్న వాళ్ళ మీద బాణాలు వేయడం సత్రాజిత్తు వంశంలో లేదు, మా యాదవ వంశంలో లేదు, నువ్వెలా వేస్తావు ఆపై అనడానికి ఇంత అందంగా చెప్పాడు. పైగా ఇప్పుడు ఎలా ఆపుతానో 10 మంది చచ్చారా లేదు, 10 మంది సాత్తాలి, 10,000 మంది చచ్చారా ఆపై అన్నాడు. లేకపోతే ఏదో ఒక విజయం సాధిస్తే కానీ ఆవిడికి సంతృప్తి ఉండదు కదా. అందుకని కొమ్మ ఆఘవమునకు దొలగే గురు విజయము గై కొమ్మ. నీకు చాలా పెద్ద విజయం వచ్చి, అవునా నిజంగా చెప్పు, నిజంగా మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏం చేయలేదంటే కుదరదు. నేను వంటకే కాదు మొత్తం పెంటకు కూడా మనకొస్తాను, అనుమానం లేదు. వేధవ సైన్యం వీడిని ఇక్కడ అంటే నా మాట మెచ్చుకోవాలి. అబ్బాయి బోడు యుద్ధం చేసావు, నువ్వు చేయకపోవడం, అసలు నువ్వు చేసినంత నేను చేయలా. ఇదే అందమైన అబద్ధం. అంటే సంసారంలో ఎప్పుడు సత్యభాషణ ముఖ్యం కాదండి, సరస భాషణ ముఖ్యం. వాడు సంతోషించేలా మాట్లాడితే అయిపోయాయి. నువ్వు హాయిగా చేయి, యుద్ధం బ్రహ్మాండంగా చేసావు, నువ్వు చేయడం ఏంటి, వాళ్ళంతా వెళ్ళిపోయారు వెనక్కి. గురు విజయముగా ఈ కొమ్మ, ఇక మామూలు స్త్రీగా మారు. మెచ్చి తిని ఇచ్చెద కొమ్మ ఆభరణములు నీవు కోరిన వెళ్ళన్. సహజంగా సర్వాభరణాలతో వచ్చావు, మళ్ళీ ఆభరణాలతో సహా అందంగా సర్దుకుంటూ నా వెనకాల రానికి ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతాను, ఆ విల్లు నాకు ఇచ్చేయి అని అంత అందంగా విల్లు తీసుకున్నాడు. అప్పుడు మిగిలిన యుద్ధాన్ని ఆయన చేశాడు. శర విచ్ఛిన్న తురంగమై పటు గదా సంభిన్న మాతంగమై ఉరు చక్రాకత వీర మధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై సురభిత్ సైన్యము దైన్యమున్ వరయుచున్ శోషించి హైన్యంబుతో హరిమ్రోలన్ నిరువంగలేక పరచన్ హాహా నినాదంబులన్. శర విచ్ఛిన్న తురంగమై. శ్రీకృష్ణుడు బాణం వెనక బాణం, బాణం వెనక బాణం పుంఖాను పుంఖాలుగా వేస్తుంటే ఒక్కొక్క గుర్రానికి అరబాణం చాలు, రెండో బాణం అక్కల పోతుంది. అది పటు గదా సంభిన్న మాతంగమై. ఆయన గదతో మోదితే ఒక్క ఏనుగు కూడా మిగలలేదు అక్కడ. అంతేకాదు ఊరు చక్రాకత, ఇది లాభం లేదని చక్రం వేశాడు. అప్పుడేమైంది, ఊరు చక్రాకత వీర మధ్య పద బాహు స్కంధ ముఖ్యాంగమై. చక్రం ప్రయోగించేసరికి ఒక్కొక్కడికి రామరక్షా స్తోత్రం గుర్తొచ్చింది. నా భుజాలు పోయాయి, భుజవు భగ్నేశ కార్ముక. స్కంధం పోయింది, స్కంధవు కంఠం భరతవందిత. స్కంధౌ దివ్యాయుధ జిహ్వాం దివ్యాయు స్కంధౌ దివ్యాయుధ పాతు కరౌ సీతాపతి పాతు పాదౌ విభీషణశ్రీదక పాతు రామో అఖిలం వపు అని మొత్తం ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మాట రామరక్షా స్తోత్రం చదువుకుంటున్నాడు ప్రతివాడు కూడా నరకాసుర సైన్యాలు. ఎందుకంటే అప్పటికి రాముడిది అయిపోయింది, రామరక్షా స్తోత్రం కూడా ఉంది కదా. అవయవాల మీద శ్రీకృష్ణుడు బాణాలు వేస్తుంటే తెగిపోయి కాళ్ళు తెగి కళ్ళు తెగి కళ్ళు పోయి చెవులు తెగి ముక్కులు తెగి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రక్షణ స్తోత్రం చదువుకుంటాడు. కౌశల్యేయో దృశోపాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి నాభిం జాం భవదాశ్రయ హృదయం జాం అదగ్నజీతు శిరోమే రాఘవ పాతు ముఖం దశర పాలం దశరథాత్మజ ముఖం సౌమిత్రివత్సలక. ఇలా మొత్తం చదువుకుంటున్నాడు. అలా ఒక్కొక్క అవయవం మీద చల్లా చెదరైపోయేలా అవయవాలు ప్రయోగిస్తూ ఉరు చక్రాకత వీర మధ్య, వీరుల యొక్క మధ్య భాగం పద కాళ్ళు మధ్య బాహు స్కంధ బాహువులు స్కంధ ఈ భాగాలు మూపురాలు ముఖ్యాంగం. ఇలా ముఖ్యాంగాలన్నీ తెగి పడుతూ ఉంటే ఉరు చక్రాకత మధ్య వీర పద బాహు స్కంధ ముఖ్యాంగమై సురభిత్ సైన్యము దైన్యమున్ వరయిచును. ఇదివరకు దేవతల సైతం జయించాను అని గర్వించినవాడు ఇప్పుడు దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు నరకాసురుడు. శోషించి హైన్యంబుతో సృష్టించిపోయి హీనుడైపోయాడు. హరిమ్రోలన్ నిలువంగలేక పరచన్ హాకానినాదంబులన్. శ్రీహరి ముందు నిలబడలేక ఆ శత్రు సైన్యం రాక్షస సైన్యం పరిగెట్టింది. అంటే తాత్వికార్థం, ఎంతసేపు యుద్ధాలు కాదు.
మనస్సులోకి రాక్షస ఆలోచనలు వచ్చాయి అంటే దాంట్లోంచి మనస్సును మార్చుకొని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా భగవన్నామస్మరణలోకి మన మనస్సును మార్చుకుంటే ఈ మనస్సులో జరిగే హరినామస్మరణ ముందు ఈ రాక్షస ఆలోచనలు మిగలవండి. మనిషి మనస్సును మార్చుకోవాలి, అంతకంటే లేదు. ఆ స్మరణ అంత ఉపయోగిస్తుంది ఖచ్చితంగా. హరిమ్రోలన్ నిలువంగలేక పరచన్ హాహానినాదంబులను. అప్పుడు ఇంకెవరు వస్తారండి? లాస్ట్ అండ్ ఫైనల్. ఈ రాజుల్లో పెద్ద జబ్బు ఏమిటంటే ముందు సైన్యాన్ని అంతా చంపేస్తారు. ఇక్కడ 1 కోటి మంది పోయాక వాడు వస్తాడు. ఇక్కడ ముందే వాడు వస్తే గొడవ వదిలిపోయేది, ఓ దెబ్బ వేసేసేవాళ్ళు. అప్పటికే ఇప్పటికీ యుద్ధాల్లో తేడా అదే. అందుకని ముందు రాజు రాడు. అందరూ పోయాక రావణాసురుడు వచ్చాడు, అందరూ పోయాక దుర్యోధనుడు వచ్చాడు. రాలేదు, వెళ్ళి మడుగులో దక్కున్నాడు. వేధవసి పిరికి సన్నాసి, వాడు పెద్ద వీరుట్ట. భారతం చదివితే అర్థమవుతుంది వాడు వీరుడు. నకులుడు చేతిలో 4 సార్లు పరిగెట్టాడు, ధర్మరాజు చేతిలో 3 సార్లు పరిగెట్టాడు. వ్యాసభారతం చదివి మాట్లాడమనండి ఎవరన్నా. ధర్మరాజు చేతిలో 3 సార్లు పరిగెట్టాడు దుర్యోధనుడు. వాడు వీరుడు ఏమిటండి? చదవకుండా మాట్లాడతారు. ఏదో ఊరికే మనకి అది సినిమాలు చూసి అంతే అనుకుంటాం, అంతే. ఇంకా వాడు వీరుడు ఏమీ కాదు, వాడికి పెద్ద నీరుడు రోగం అంతే, పోతాడు వాడు అంతే. ఇక్కడ చదివితే అర్థమవుతుంది విషయం అంతా. అంత వీరుడైతే పారిపోవడం నిలబడతాడు. కర్ణుడు వాడికంటే గొప్ప వీరుడు, చివరి వరకు నిలబడ్డాడు. ద్రోణాచార్యులు గొప్ప వీరుడు, చివరి వరకు నిలబడ్డాడు. భూరిశ్రవసుడు గొప్ప వీరుడు. దుర్యోధనుడు వీరుడు ఏమిటంటే అర్థం లేనమాట. గదాయుద్ధం కాస్త నైపుణ్యంగా చేస్తాడంటే అది బాక్సింగ్ బాగా ప్రాక్టీస్ చేసాడు, అంతకంటే లేదు ఇక్కడ. అది కూడా నైపుణ్యమే. దెబ్బ కొడితే తట్టుకోలేడు, దెబ్బ కొట్టగాడు, దెబ్బ కొడితే తట్టుకోలేడు. ఇదే తేడా. ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చదివి మాట్లాడాలి. వ్యాసభారతం చదవాలి, ఏదేదో సినిమాలు చూసి మాట్లాడటం కాదు. ఇక్కడ భారతం అంటే వ్యాసభారతం, రామాయణం అంటే వాల్మీకి రామాయణం, భాగవతం అంటే వ్యాస భాగవతం. దాన్ని అనుకూలంగానే రచన చేశాడు. ఇక్కడ సమదేభేంద్రమునెక్కి భూమిసుతుడు ఆ చక్రాయుధం వైవ శూలము చేపట్టిన అంతలోన రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రాంబును రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రంబగు చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే రత్నమయో దగ్గర కిరీట కుండల సమేతంబైన తన్మూర్ధ్నమున్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అనేక ఆయుధాలు ప్రయోగించి ఎంతకీ వాడు చావకపోతే ఒక దెబ్బలో అవకాశం కోసం చూశాడు. సైన్యమంతా పారిపోతుంటే, ముక్కల చెక్కలైపోతుంటే, చనిపోతుంటే వాడు సమదేభేంద్రమునెక్కి మదించిన ఏనుగునెక్కి వచ్చేట. భూమిసుతుడు భూదేవి కుమారుడైన నరకాసురుడు చక్రాయుధం వైవ శూలము చేపట్టిన ఏనుగు మీదెక్కి ఒక్క శూలంతో శ్రీకృష్ణుడిని ఖండిద్దామని ఈయన దగ్గరికి వస్తున్నట్ట. అంతలోన అతను ఇంకా దగ్గరికి రాకుండానే రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రంబగు చేతి చక్రమున శ్రీకృష్ణుని చేతి చక్రం ఎలాంటిదంటే రుచిమాల. రుచి అంటే టేస్ట్ కాదు, ఇక్కడ కాంతి, షైనింగ్. ఇది సంస్కృతంలో రుచి, తెలుగులో రుచి అంటే టేస్ట్, సంస్కృతంలో రుచి అంటే కాంతి. రోచనో రోచమాన శోభన శోభమానక. రోచనం అంటే కాంతి. అంటే తన కాంతులతోనే శత్రువులను నాశనం చేస్తుంది చక్రం, ఇంక ప్రయోగించక్కర్లేదు. దాన్ని కాంతి చూశారంటే వీడు కళ్ళు పోతాయి. రుచిమాలా భిన్న ఘోర అసురోత్తమ చక్రంబగు. ఎంత ఘోరమైన దానవులైనా శ్రీకృష్ణుడు ఆ భగవంతుడు తన చేతి చక్రపు కాంతులతో నాశనం చేయగలడు. అటువంటి చేతి చక్రాన్ని ప్రయోగించాడు ఆయన. చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే రాక్షస సంహారం కోసమే ఈ అవతారం కాబట్టి ఆయన ఖండించాట. ఎలాగా? ఇప్పుడుంది కీలకమైన సన్నివేశం. రత్నమయో దగ్గర కిరీట కుండల సమేతంబైన తన్మూర్ధ్రమున్. ఆ శిరస్సు ఎలా ఉందంటే దానికి రత్నాల కుండలాలు ఉన్నాయి. ఎందుకు ఉండవు? ఈ సన్నాసి తల్లి కుండలాలు ఎత్తుకొచ్చాడు, పెనతల్లి కుండలాలు, అదితి కుండలాలు అవి. కశ్యప మహర్షికి 2 భార్యలు, దితి అదితి. వీడు దితి సంతానం. ఆదిత్యులందరూ అదితి సంతానం. పెనతల్లో పెద్దతల్లో ఆవిడ కుండలాలు ఎత్తుకొచ్చాడు, మళ్ళీ ఇవ్వలేదు. ఎప్పుడో ఓసారి శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు, నాయన నీలాంటి కొడుకు ఉండి కూడా నువ్వు విష్ణువు అయ్యిండు కూడా నా కుండలాలు వాడు పట్టుకుపోడయ్యా, నా పని మండలాలే తందాంతానా అన్నట్టుగా ఉందయ్యా, కుండలాలు లేవయ్యా. కశ్యప మహర్షి యొక్క భార్యని ఈ చెవికుండేటువంటి ఆభరణాలు చాలా అందమైనవి నాయన, పవిత్రత కూడా సౌభాగ్యం తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటారు. నా కుండలాలు వాడు పట్టుకుపోడయ్యంటే నీకెందుకమ్మా అనేది తెచ్చిస్తాను కదా అన్నాడు. ఈ యుద్ధానికి అదొక కారణం. అందుకని ఆ కుండలాలతోనూ కిరీటంతోనూ ఉన్న శిరస్సు కింద పడిందిట. రత్నమయో దగ్గర కిరీట కుండల సమేతం అయిన తన్మూర్ధమున్. అప్పుడు ఒక చిత్రం జరిగింది.
కూర్చుని యుద్ధాన్ని చూస్తున్న సత్యభామకి గుండెల్లో కలుక్కుమంది ఒక్కసారి. దీన్ని ఇంగ్లీష్లో టెలిపతి అంటారు, సంస్కృతంలో వాసనాబంధం అంటారు. మన పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి అనారోగ్యం ఏదైనా అలా రావద్దు, ఊరికే విషయం కోసం చెబుతున్నా. ఏదైనా అనారోగ్యం వచ్చినా లేదు మానసికంగా వాళ్ళు 2-3 రోజుల పాటు వరుసగా క్షోభపడుతున్నా, ఇక్కడ ముందు తల్లికి తర్వాత తండ్రికి హృదయంలో ఒక మార్పు వస్తుంది. ప్రతి వాళ్ళకి అనుభవం తెలుసుకుంటారు. అది చాలామందికి అనుభవం. ఏదోలా ఉంది, వేళ బాగుండలేదు, పొద్దునుంచి పిల్లాడికి ఒకసారి ఫోన్ చేయండి అంటుంది భార్య. ఇదే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు. దీన్ని మనోభావాలు ఎప్పుడూ ప్రయాణిస్తాయి. అందుకే మనస్సులో మంచి భావాలు ఉండాలి. నా మనస్సులో ఏముంటే ఎవరికి తెలిసింది అనద్దు, అవి కూడా ప్రయాణిస్తాయి. మనం కుళ్ళు భావాలతో మాట్లాడామనుకోండి, మనస్సులో కూడా అవే ఉన్నాయనుకోండి, మన చుట్టూ కుళ్ళు ఆలోచనలు చేసేవాళ్ళందరూ చేరిపోతారు అక్కడికి. అర్జెంటుగా ఎక్కడి నుంచి వచ్చారు ఫోన్ చేయకుండా అంటే ఈ కుళ్ళు ఆలోచనలు వాళ్ళు ఆకర్షించారు. రండిరా, ఇక్కడ రాక్షసు ఉంది, దాని దగ్గరికి మీరు కూడా రండి అని పిలిచే మొత్తం వాళ్ళంతా వచ్చి ఇవే ఆలోచనలు చేస్తారు. జీవితం నాశనం అవుతుంది. ఆ కుళ్ళ ఆలోచనల్ని కుళ్ళులోంచి పుట్టిన పద్మంలాగా మంచి ఆలోచనగా మార్చుకోవాలి. దానికి పురాణాలు, దానికి సాహిత్యం, దానికి నామస్మరణ. లేకపోతే అదే ఆలోచనల్లో మనం 2-3 రోజులు ఆ కక్షతో అలా ఉండిపోయామనుకోండి, ఆ రకమైన గ్యాంగ్ అంతా మన దగ్గర చేరిపోతారు. మీకు ఒకటే లెక్క సైంటిఫిక్, హిందూ మతం అంతా సైంటిఫిక్. మీరు యూట్యూబ్ చూడండి, క్రికెట్ మ్యాచ్ గురించి ఒకసారి సెర్చ్ చేసి నొక్కారనుకోండి, 4 రోజుల పాటు క్రికెట్ మొత్తం వచ్చేసి మీకు క్రికెట్ మ్యాచ్ ఎక్కడెక్కడో జరిగినవన్నీ వచ్చేస్తుంటాయి. కుక్కర్ కోసం ఒకసారి ఇలా నొక్కారనుకోండి, ప్రపంచంలో ఉండే కుక్కర్లన్నీ అందులో వచ్చేస్తాయి. ఈ టెక్నాలజీ అర్థమైతే మానసిక టెక్నాలజీ అర్థమవుతుంది. నువ్వు ఏ ఆలోచన తరచు చేశావో ఆ ఆలోచన కలిగిన వాళ్ళ ఆలోచనలన్నీ నీ దగ్గర చేరతాయి. ఇది పూర్తిగా తార్కిక శాస్త్రం, తత్వశాస్త్రం. అంచేత నీ ఆలోచన నువ్వు మార్చుకో. వాళ్ళు ఎందుకు చేరారు, నీ దగ్గర ఎందుకు చేరారు, నువ్వు అలా ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఆలోచన మార్చుకో. ప్రపంచానంతా మారుస్తావేంటి, నాకు వాడప్పుడు తప్పుడు సలహా ఇచ్చాడు, నీ బుద్ధి ఏమైంది ఇక్కడ, వాడు తప్పుడు సలహా ఇచ్చాడంటావు. తప్పుడు సలహా ఇచ్చేవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడని నువ్వు తప్పుడు ఆలోచన చేసావు కాబట్టి. లేకపోతే ఎందుకు వస్తాడు? అదే మన చేతుల్లోనే ఉందండి మన బతుకు. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడమ్మా వివేకానందుడు. మీ విధి అనుకుంటారు, అదంతా మీ చేతుల్లో ఉంది, మీరు మార్చుకోవచ్చు అన్నాడు ఆయన. మన బుద్ధిని మనం గమనిస్తే మన జాతకాలు మారతాయి. అభ్యంతరం ఎలా ఊరేలా పట్టు కూర్చోక్కల. ఏ ప్రభావాన్నైనా భగవద్భక్తి మార్చగలదు. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక, లలితా సహస్రం ప్రమాణం. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక. భక్తికి అమ్మవారు లొంగుతుంది, మన భయాన్ని పోగొడుతుంది. ఆ ఆలోచన మార్చుకోవాలి. కానీ ఏమిటో నాకు ఈ మధ్య ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, చేసేస్తే మంచిది అని మరణ చేసేస్తే లోపల వారేస్తారు, పట్టుకెళ్ళి జీవితాంతం బయటికి రావు. ఇక్కడ నేను ఆలోచనలోంచి బయటికి రాలేకపోతున్నా. ఎవ్వరూ సాయం చేయలేరమ్మా, నువ్వే రావాలి బయటికి. ఎవరు వచ్చి ఏం చేయలేరు. అయితే మహా అయితే కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, నేను మైండ్ సెట్ మార్చుకోలేకే కదా ఇక్కడికి వచ్చింది. వాళ్ళేం మార్చేయరు. ఇలాగ టోపీ తీసి ఏం మార్చరు ఇక్కడ. అయితే మనం మార్చుకోవాలి. అలాగే ఈ సత్యభామ హృదయానికి ఒక్కసారి లోపల కలుక్కుమంది. నాథా అంటే ఇలా పట్టుకున్నాడు ఆయన భుజం మీద చేసి. తెలుసు కదా ఆయనకంతా. బహూనిమే వ్యతీత అని జన్మ అని తవచార్జున తాన్యగం వేద సర్వాణి నత్వం వేత్వ్యర్థ పరంతపా సత్య. కంగారు పడకు, ఓర్చుకో. ఏమిటి వాడు తల నేల మీద పడితే నాకేదో అనిపిస్తోంది. ఏమైంది అన్నాడు ఆయన. చాలా కీలకమైన సన్నివేశం అండి. ఏమైంది అన్నాడు. ఆయన కంగారు పెట్టట్లేదు, కంగారు తగ్గిస్తూ ఏమైంది, ఎందుకంత రాక్షసుడు నేను కొనుక్కోపోతే నువ్వు చంపేవాడు దానివి కదా, వచ్చావు కదా పనిగట్టు. లేదు ఏదో జరిగింది అంటే ఆవిడ చెప్పింది. అక్కడ నాకు ఆ శబ్దం, వాడి కుండలాలు చేసిన శబ్దం నన్ను ఆక్షేపించినట్టుంది. ఇల్లాలిన్ కిటి అయిన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి. కోటి జన్మల పరంపరకి సంబంధించిన భావ వాసన గంధం ఉన్న మహత్తరమైన పద్యాన్ని వింటున్నారు మీరు అదృష్టవంతులు. ఇల్లాలిన్ కిటి అయిన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి. నిన్నుదలంచి అయిన ఇసటం తన్నున్ కృపంగావడే. చెల్లంబో తలదృంచనంచు ఇలను ఆక్షేపించు చందంబునన్ త్రిళ్ళెన్ చప్పుడుగాగ భూమిసుతుడు ఉద్దీప్తాక వక్షోణిపై
ఓం ద్యౌ శాంతి అంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి విశ్వే దేవా శాంతి వనస్పతయ శాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి ఓం శాంతి శాంతి శాంతి. భయంకరమైన యుద్ధాలు ఒక కీలకమైన విషాద ఘట్టంతో ముగుస్తాయి. యుద్ధం ఎప్పుడూ యుద్ధానికి దారి తీస్తుంది, కానీ యుద్ధం శాంతిని కల్పించదు. అందుకే భారతీయుల తత్వం ఏమిటో తెలుసా? సద్గురు శివానందమూర్తి గారు చెబుతాడు, మహానుభావుడు, యుద్ధం ఎప్పుడూ మనం మొదలుపెట్టకూడదు, కానీ యుద్ధమే మొదలైతే మొదటి బాణం మనమే వెయ్యాలన్నాడు ఆయన. అది భారతీయ పౌరుషం. యుద్ధం ఎప్పుడు మనం మొదలు పెట్టకూడదు, యుద్ధమే మొదలైతే మొదటి బాణం మనమే వెయ్యాలి. ఎందుకంటే మొదటి బాణం శత్రువు ఏమంటే మనం పోతే ఇంకేం వేస్తావు, సమాధి యాత్రనో. యుద్ధం మనం మొదలు పెట్టద్దు, వాళ్ళు మొదలు పెడితే బాణాలు మనమే వేయాలి, వరుసగా లేవనీయద్దు. ఇంకా పౌరుషం అక్కడ చేతకంతనం పనికిరాదండి, ఉక్కిరి బిక్కిరి చేసేయాలంతే. అంతేగాని శాంతం అంటే మొత్తం దున్నేస్తారు ఇక్కడ, అది కాదు భగవద్గీత. అందుకని యుద్ధం ఎప్పుడు యుద్ధానికి దారి తీస్తుంది. యుద్ధాన్ని భారతీయ సంస్కృతి, రామాయణ భారతాలు ఏ అవతార పురుషుడు, ఏ ఋషి సమర్థించడు. ఎందుకంటే ఇందుకే ఇక్కడ జరిగిన ఘోరం ఏమిటంటే తల్లి చేతుల్లో కొడుకు పోయాడు. ఈవిడ భూదేవి వంశ, ఆవిడకి ఆ విషయం తెలియదు. మానవ స్త్రీగా పుట్టింది. మానవ స్త్రీగా పుట్టాక పూర్వజన్మలు గుర్తుండవు. దేవతలకి మనకి తేడా అది. అందుకే మీరు దేవతల్లో గమనించిన పురాణాలు పరిశోధిస్తే గొప్ప రహస్యం ఏమిటంటే, దేవతలు మానవ రూపాన్ని ఒప్పుకోరండి ఎప్పుడు కూడా. దేవతలకు శాపం ఇచ్చినప్పుడు చూడండి, ఇంద్రుడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, దుర్వాసుడు వచ్చి నువ్వు మనిషి అవుతావు. ఈ మనిషి అంత పాపమా మానవ జన్మ? నాకు అర్థం కాదు. కాసేపు మనిషే హైదరాబాద్లో ఉండకూడదా? ప్రతి చోట దుర్వాసుడు, విశ్వామిత్రుడు నువ్వు మనిషి అవుతావు. ఈ మనిషి అవ్వడం ఏంటి? హరిశ్చంద్రుడిని వాళ్ళ విశ్వామిత్రుడు బాధ పెడుతూ ఉంటే విశ్వే దేవతలకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక రాజుని ఇన్ని బాధలు పెడతావని విశ్వామిత్రుడు అంటే, నేను ఎందుకు పెడుతున్నానో నీకు తెలియదు, వెధవేషాలు వేస్తున్నారు, మీరు 5 మనుషులు అవ్వండి అన్నాడు. వాళ్ళే ఉపపాండవులు అయ్యారు, ద్రౌపది కొడుకులు. 17 ఏళ్ళకి పోయారు. మనుషులు అవ్వడానికి దేవతలు ఎందుకు ఒప్పుకోరండి? ఎందుకంటే దేవతలు కామరూపులు. వాళ్ళు కుక్క రూపం ధరిస్తారు, కోడి రూపం ధరిస్తారు, లీడ రూపం ఇంద్రుడు అహల్య కోసం కోడి రూపం ధరించాడు. బ్రాహ్మణ రూపాలు, మా బ్రాహ్మణులే లోకు మొత్తం అందరికీ. ఇప్పుడు వంకర వేషాలన్నీ బ్రాహ్మణ వేషాలు ఉండి చేస్తారు. కన్నుండి మోసం చేసిన అంతా బ్రాహ్మలే. బ్రాహ్మణ సంఘం వాళ్ళు కేసు వేయాలి మొత్తం వీటి మీద. మేము తప్పితే మీకు ఎవరు దొరకలేదు అని. అందరూ ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చే అది మోసానికి, ఇంకెవరు లేరేట ఇక్కడ. అనేక రూపాలు దేవతలు ధరిస్తారండి. అందువల్ల వాళ్ళకి ఏమవుతుందో తెలుసా, ఒక ప్రయోజనం. దేర్ ఈజ్ ఎ అడ్వాంటేజ్ ఇన్ ఎవ్రీ డిసడ్వాంటేజ్. ప్రతి అసౌకర్యంలో ఒక సౌకర్యం ఉంటుంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు రూపాలు మారిపోతూ ఉండడం వల్ల ఈ దేహమే నేననే భ్రాంతి ఉండదు. మనకి ఎప్పుడూ రూపం మారకపోవడం వల్ల ఇదే అట్టకట్టుకుపోయి మడ్డి కట్టుకుపోయింది మనకి. ఇది తేడా. అందుకే దేవతలు మనిషి కావడానికి ఒప్పుకోరు, మానవ జన్మని శాపంగా భావిస్తారు. ఇక్కడ భూదేవి అంతటా ఆవిడ సత్యభామగా పుట్టేసరికి పూర్వజన్మలో తాను కోరిన వరాన్ని మర్చిపోయింది. నరకాసురుడు తన కొడుకు అనే విషయాన్ని మర్చిపోయింది. ఆవిడ పూర్తిగా మర్చిపోయి ఇక్కడ ఆవిడకి ఏం తెలియదు. లోపల మాత్రం ఏదో జరుగుతోంది, టెలిపతి ఇక్కడ జరుగుతుంది, ఏదో జరుగుతోంది. ఇప్పుడు వాడిపోతే నాకేమిటి, పైగా ఏం జరిగింది అని కృష్ణుడు అడిగితే, వాడి తల కింద పడినప్పుడు శబ్దం వచ్చింది కదా ఆ కుండలాల నుంచి, నాకు ఆ శబ్దం ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించిందో అన్నాడు. ఇల్లాలిన్ కిటి అయిన కాలమున స్వామి, నేను నీకు వరాహ అవతారంలో భార్యనయ్యా. కిటి అంటే వరాహం. మున్నేనంచు ఘోషింతువో తల్లి, భూదేవి మీద పడింది కదా వాడి శవం. అందుకని భూదేవి ఘోషిస్తోందట. ఆ ఘోష సత్యభామకి తాకింది. ఎందుకంటే ఈవిడ భూదేవి అంశ, ఈవిడ భూదేవి అంశ. అందుకని నేను ఇల్లాలినయ్యా, పూర్వజన్మలో వరాహ అవతారం ఎత్తినప్పుడు వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని నువ్వు ఘోషిస్తున్నావు తల్లి. నీకు తెలియకపోయినా ఈ రహస్యం ఆయనకి తెలుసు కదా, నీ కొడుకుని అనైనా ఆలోచించకుండా నీ చేతే చంపిస్తాడా? చెల్లంబో తలద్రించెనంచు ఇలా నాక్షేపించు చందంబున. భూదేవి రూపంలో ఉన్న నువ్వు చూస్తూ ఉండగా భూదేవి అంశ అయిన సత్యభామ చేత యుద్ధం చేసి చివరి బాణం ఒకటి ఈయన వేస్తే మాత్రం సరిపోయిందా? మొత్తం ఇదంతా కృష్ణుడి ప్రణాళిక కాదా? ఎటువంటి వాడిని చేసుకున్నావమ్మా అని తల్లిని తిడుతున్నట్టు ఈ పెద్ద మనిషి.
విష్ణుమూర్తిని నమ్మేసేవి అన్యాయంగాను, నీకు అన్యాయం చేయడా అని తల్లిని ఆక్షేపించు చందంబురుని ఇల్లాలిన్ కిటి అయిన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి నిన్నుదలంచి అయిన ఇచటం తన్నున్ కృపంగాబడే. కనీసం భూదేవిగా ఉన్నప్పుడు వరాహావతారంలో నాకు జన్మించిన సంతానం కదా, ఆవిడ కోసమైనా చంపకుండా ఉండాలనే జాలి లేదమ్మా కృష్ణుడికి. నన్ను చంపేస్తున్నాడమ్మా, నువ్వేనా అడగవా? తండ్రి దెబ్బలు కొడుతుంటే తల్లి వచ్చి అడ్డుకుంటుంది కదా, అలా నన్ను పీక తీసేస్తుంటే కూడా అడగవా అని భూమిని ఆక్షేపిస్తున్నట్టుగా వాడు కుండలాలు చప్పుడు చేసేయట. అది పోతన గారి కవిత్వం, అది పోతన గారి కవిత్వం. అయినా సత్యభామకి చెప్పలేదు, అక్కడ చెప్పకూడదు, గుండెపోటు వస్తుంది. ఏం లేదు అలాగే అనిపిస్తూ ఉంటుంది అని జిట్టు తీసేశాడు ఈయన. వాళ్ళ అమ్మాయినికి తీసిందిగా యశోద 100 సార్లు, ఈయన కూడా తీసేశాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఎప్పుడో ఒక సందర్భంలో ఆ మాట మాటికి గుర్తొచ్చేవాడు నరకాసురుడు. ఈవిడ అన్నం తినడం మానేసింది, పాపం నీళ్లు తాగడం మానేసింది, ఎప్పుడు కూర్చున్నా ఇదే చర్చ. అప్పుడు రుక్మిణి లేకుండా సత్యభామను మాత్రమే కూర్చోబెట్టి కృష్ణుడు అర్జునుడికి గీత బోధించినట్టు సత్యభామకు ఉపదేశం చేస్తాడు. ఈ బంధాలు ఏవి నిలబడవు సత్య, మీకు తెలియదు మాకు తెలుసు, అందుకని బంధాల పట్ల పిచ్చి ప్రేమలు మీరు పెంచుకుంటారు, నేను పెంచుకోను, నాకు అవన్నీ ఉండవు. 8 మంది భార్యలండి, 8 మందికి 8 పదులు 80 మంది సంతానం. ఆయన చరిత్ర చూసుకోండి, ఒక్కతే ఆడపిల్ల, రుక్మిణీదేవికి ఒక్క ఆడపిల్ల. ఈ 80 మంది సంతానంలో 72 మంది భారత యుద్ధానంతరం ఆయన కళ్ళ ముందు తాగి తందనాలాడి కొట్టుకు చచ్చిపోయారు. ఆయన ఏమీ పట్టించుకోకుండా హాయిగా వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి అని యాదవులు తమను తామే నాశనం చేసుకుంటూ ఉంటే ఆయన కుమారులు అందులో ఉండి కూడా పట్టించుకోలేదు. ఆయన గాంధారి శాపం, మీ అహంకారం, పోతారో యాదవులారా పోండి, నేనేం చేయను ఇక్కడ. ఇది ఆయన దేవుడికి జీవుడికి తేడా. అదే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు, తేడా అది. ఒక్క మాట కనబడితే సారాంశంగా ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయేవాడు జీవుడు. మనం ఏదో ఓ సంసారంలో ఇలా పడగానే ఓ అబ్బాయి అమ్మాయి మావాడు అనేవాడు 2 ముక్కులు గంగా యమునా నదుల్లా ప్రవహిస్తున్నా సరే మనకి కోటి సూర్యప్రభా భాసమానుల్లా కనబడతాడు. ఇంకా వాడి కోసం 200 కోట్లు సంపాదిస్తాం మనం, వాడు మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తాడు. అప్పుడు ఈ కాలంలో పిల్లలు ఉన్నారమ్మ, నువ్వు ముక్కు తోడడం వల్ల ఇలా అయ్యాడు, నువ్వు 200 కోట్లు ఇవ్వడం వల్ల అయ్యాడు, 2 కోట్లతో ఆపేస్తుంటే అలా అయ్యేవాడు కాదు. ఇంత మమకారాలు పెంచుకోకూడదు, అందుకోసం చెప్పేది. అందుకని సత్యాదేవికి ఆయన ఉపదేశం చేశాడు, ఆవిడ ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. ఈరోజు ఇంత అద్భుతమైన ప్రవచనంతో మనం మొదలెట్టుకున్న 3 రోజుల భాగవత ప్రవచనం కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముగిసినందుకు మనందరి తరపున, సంస్థ తరపున శ్రీ 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 గరికపాటి నరసింహారావు గారికి సగౌరవంగా ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు సభా ముగింపు కార్యక్రమం ఉంటుంది. మా ప్రధాన ఆయన అయ్యల సోమయాజుల బ్రహ్మానందం గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. మా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ధార్మిక్ అసోసియేషన్ సంస్థ తరపున శ్రీ గెంటి రాంబాబు గారు, శ్రీ అయ్యల సోమయాజుల బ్రహ్మానందం గారిని మా సంస్థ తరపున గురువు గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. గంటి రాంబాబు గారు. ఈరోజు శ్రీ నరసింహారావు గారు వారి ధర్మపత్నితో కలిసి వేయించేశారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పట్టుకోరు ఒకసారి. మా ఆనంద్ గ్రూప్ సంస్థల తరపున శ్రీ గెంటి రాంబాబు గారు,
అయ్యల సోమయాజుల బ్రహ్మానందం గారిచే శ్రీ నరసింహారావు గారి దంపతులకి సత్కార కార్యక్రమం జరుగుతోంది. శ్రీ బ్రహ్మానందం గారు ముందుకు వెళ్ళండి సార్ కొంచెం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంతవరకు ఆస్వాదించాము. కొద్ది నిమిషముల పాటు సభా ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి సహకరించండి. శ్రీ గంటి రాంబాబు గారిచే గురువు గారికి మొమెంటో బహుకరణ. గురువుగారి సత్కారము బ్రహ్మానందం గారు సార్ 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 అయిందండి. ఇప్పుడు గురువుగారి చేత శ్రీ గంటి శాస్త్రి గారికి మొమెంటో షాలుతో గురువుగారి చేతుల మీదుగా శ్రీ గంటి శాస్త్రి గారికి గురువుగారిని వారి ఇంటి నుంచి ప్రత్యేకంగా జాగ్రత్తగా తీసుకొచ్చి కార్యక్రమానికి తిరిగి వారిని సగౌరవంగా వారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాధ్యత శ్రీ గంటి శాస్త్రి గారికి అప్పచెప్పాము. అందుకని వారు వెళ్ళి ఇప్పుడు వాహనాన్ని రెడీ చేసి ఉంచుతారు. ముందు వారికి సత్కారం అయిపోయిన తర్వాత మిగిలిన వారికి సత్కారం జరుగుతుంది. శ్రీ ఇలవకుర్తి శ్రీనివాస రామచంద్రరావు గారు ఇక్కడ ఉంటే దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. అరవిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస రామచంద్రరావు గారు ఒకవేళ వచ్చి ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లేరు కదా సార్? వచ్చారండి. ఓకే. శ్రీ మామిళ్లపల్లి సోమయాజుల దంపతుల్ని ఇంత చక్కటి సహకారం అందించినందుకు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీరు వెళ్ళాలి. శ్రీ మామిళ్లపల్లి సోమయాజులు దంపతుల్ని ఈ కార్యక్రమానికి ఇతోధికంగా శ్రీ బ్రహ్మానందం గారికి సహకరించినందుకు నెక్స్ట్ ఈ వేదికని మాకు ఇప్పించడంలో సహకరించిన శ్రీ ప్రవీణ్ గౌడ్ గారు ఉంటే కొంచెం దయచేసి తొందరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ప్రవీణ్ గౌడ్ గారికి గురువుగారి చేతుల మీదుగా షాల్ అండ్ మెమెంటో బహుకరణ. తర్వాత మా రామచంద్రరావు గారండి, డిజైనర్. ఏ కార్యక్రమం చేయాలన్నా విపరీతమైన చక్కటి పబ్లిసిటీ కావాలి. మాకు గత 6 సంవత్సరాలుగా మా బ్యానర్లు పాంప్లెట్లు అన్నీ ప్రింట్ చేస్తున్న శ్రీ రామచంద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ వెనకాల ఉన్న బ్యానర్లు అన్నీ రామచంద్రరావు గారి శ్రీ మామిళ్లపల్లి సోమయాజులు గారి దంపతులు వేయించేశారు. శ్రీ మామిళ్లపల్లి సోమయాజులు దంపతులు వేయించేశారు. వారికి గురువుగారి చేతుల మీదుగా చిరు సత్కారము. తర్వాత మా డిజైనర్ రామచంద్రరావు గారు. ఈరోజు బయట కానీ మా పాంప్లెట్లు ఇంత అద్భుతమైన వెనకాల బ్యానర్ చేసిన శ్రీ మా రామచంద్రరావు గారిని గత 10 సంవత్సరాలుగా మేము ఏ ప్రోగ్రాం ఏ ఊళ్ళో చేసినా మాకు బ్యానర్లు వీరే తయారు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా గురువు గారితో ఫోటో. తర్వాత ఇంత చక్కటి ప్రార్థనా గీతము ఈరోజు సంగీత లహరితో మమ్మల్ని ఓళ్లాడించిన శ్రీమతి పులిగట్ల సంధ్యా గాయత్రి గారిని మేము ఒకటి మన బ్రహ్మానందం గారికి మాట్లాడుతున్నాం చెప్తాను. శ్రీమతి సంధ్యా గాయత్రి గారు చక్కటి గాత్ర సంగీతంతో ఈరోజు మనందరినీ అలరించారు. వారికి మృదంగంలో సహకరించిన సూర్య వశిష్ఠ గారు ఒకవేళ ఉంటే వారు కూడా రావాలి, వెళ్ళిపోయారు. శ్రీమతి సంధ్యా గాయత్రి గారు. తరువాత ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న 3 గురువులు ఉన్నారు. అయ్యా
దేవాలయ ప్రాంగణంలో ఉన్న ముగ్గురు గురువులు ఉన్నారు. వారు ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంత భక్తి పార్వస్థితితో ఇంత చక్కటి పవిత్రమైన ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేదస్వస్తిలోను వేద ఆశీర్వచనంలోనూ వీళ్ళు పాల్గొన్నారు. మా చిన్నపిల్లలు ఎక్కడున్నారు? ముగ్గురు చిన్నపిల్లలు, మా చిన్నపిల్లలు. తరువాత బాబు ఆగండి, మా ఇట్లా వెనక్కి వచ్చేయండి మీరు నా దగ్గరికి వచ్చేయండి. మనం ఒక బ్యాచ్ వచ్చేయండి. తర్వాత జనప్రియ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్, అలాగే జనప్రియ టెంపుల్ కమిటీ మెంబర్స్ని రావాల్సిందిగా కోరుతున్నాము. వారు వచ్చే ముందు ఒక్క నిమిషం గురువు గారితో, సార్ మీరు రండమ్మా, చక్కగా పిల్లలు భాగవత పద్యాలు నేర్చుకుంటావు. నాతో మీ పేరు అది నువ్వు రాసావు, గరికిపాటి నరసింహారావు గారు అని తెలుగులో రాసుకుని వీళ్ళు పూర్తిగా వింటూ తెలుగు మీద అడుగుతున్నా, అంత పద్యం ఎలా చదివారు ఆయన అని అడుగుతున్నాడు ఈ బాబు నన్ను. చూడండి ఇయ్యమ్మా, ఇది ఫోటో పిల్లలకి స్ఫూర్తి, అందుకే ఈ ఫోటోలో నేను కూడా ఉంటాను. నాకు ఆయన స్ఫూర్తి నాలుగు ఫోటోలు ఆయన నుండి నేను స్ఫూర్తి పొందాను. అలాగే ఈరోజు మీరు సార్ ఒక్కొక్కరికి మూమెంట్ వాళ్ళండి. ఇదండి స్ఫూర్తిదాయకం. జీవితంలో ఆ ఫోటో చూసినప్పుడల్లా వాళ్ళకి ఆ స్ఫూర్తి రగులుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులని పేరు పెట్టమన్నారు చూసావా, ఆ స్ఫూర్తి రగలడం కోసం ఈ ఫోటో చూసినప్పుడు వాళ్ళకి ఆ స్ఫూర్తి కలుగుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ పిల్లల కోసం నేను ముందుకు వచ్చాను. దాన్ని ఒక ఫోటో తీయించుకున్నాను గురుగారితో. అయిపోయిందండి. అవునండి, ఇప్పుడు వెళ్ళిపోతానండి. నేను వెనకాలే ఉన్నాను గురుగారు, ముందు లేదు. సో ఇప్పుడు జనప్రియ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరియు జనప్రియ టెంపుల్ కమిటీ అసోసియేషన్ సభ్యులందరూ వేదిక మీదకి వచ్చారు. వెళ్ళండి కమిటీ వాళ్ళు ముందు నుంచోండి. దీంతో లిస్ట్ అంతా అయిపోయింది కదా. అవును